ఓకే అమ్మా, ఫస్ట్ ఇప్పుడు అన్న మీద ఇంట్రో. నైట్ని తినడానికి చూడు ఎన్ని ఉన్నాయి చూసావా. విదేశాలు వెళ్ళిన కొత్త, అందులో పేదవాడిని, ప్రతిదీ వింత ప్రతిదీ విడ్డూరమే. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. ఓకే, ఇప్పుడు అన్న రియల్ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు మొడ్డలో బీర్ తాగడానికి వచ్చామండి మెక్సికోలో. కేస్తే nombre? Modelo especial. మొడ్డలో స్పెషల్ ఏంది? Modelo negra. నేగ్రో మీన్స్ బ్లాక్. Yes. మొడ్డలో బ్లాక్, మొడ్డలో స్పెషల్ అండి బీర్లు తాగడానికి వచ్చామండి. మెక్సికోలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బీర్ ఇది. చాలా రుచిగా ఉంటుంది. దేని రుచి దాందే. ఈ మొడ్డలో నల్ల బీరు వేరేగా రుచిగా ఉంటుంది, మొడ్డలో తెల్ల బీరు కూడా వేరేగా రుచిగా ఉంటుంది. మీరు మొడ్డలో బీర్ అంటేనే ఇస్తారు. చాలా ఫేమస్ అండి నిజంగాన. మొత్తం మెక్సికన్ ప్రజలందరూ ఇదే తాగుతారు. స్పెషల్ రైట్. చూసారా, అది చైనా వాడేమొచ్చి అక్కడ డీప్ సీక్ కనుక్కుంటే మన చైనా అన్వేషణ అన్న ఏమొచ్చి కింద పెట్టే పనిలో ఉన్నాడు. సత్యనారాయణ సార్, మీరు ఇలాంటి వాడితో మీరు ఇంటర్వ్యూ చేశారు. మరి వీడియో మీరు చూసారో లేదో ఇప్పుడైతే చూడండి వీడియో. ఇలాంటి వాడికి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, కింద పెట్టే మన చైనా అన్వేషణకి. సో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇస్తున్నాం, ప్రపంచ యాత్రికుడు. ఎన్ని మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఇలాంటి వీడియోలతో. కొలలు ఉన్నాయి ఇలాంటివి. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంట్లో వాడు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అది పెట్టిన కమెంట్ చూద్దాం ఇప్పుడు. ఆ వీడియోకి అది ఎవడో పెట్టిన కమెంట్, ఈ బ్రోకెన్ హార్ట్ 06 కమెంట్ చూడండి ఒకసారి. పలకలేని కమెంట్. ఊకులో బీర్ లేదా? ఆడు కింద పెట్టాడు, ఈడు అడగడం ఊకులో బీర్ లేదా అట. అది అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు యూత్ని మనోడు. నెక్స్ట్ ఇంకోటి, ఈడు బాగా ఎప్పుడు ఫేమస్ అవడం ఫేమస్ అని కాదు, వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఎప్పుడు రావడం స్టార్ట్ చేసి అంటే వీడు చైనా టూర్లో స్టార్ట్ అయ్యింది. దానికన్నా ముందు వీడు ఒక షార్ట్ చేశాడు, ఆటగాడి షార్ట్ బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత చైనా సిరీస్ బాగా క్లిక్ అయ్యి బోల్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఎవరికి కావాలి కానీ ఇప్పుడు మనోడు ఇన్ఫ్లుయెన్స్ అంటే యూత్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అంటే ఈ వీడియో చూడండి. మళ్ళీ ఇంకొకటి ఆటగాడి వీడియో. చాలామంది అడుగుతున్నారు చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని. ఎందుకు లేవండి? నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాక తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో చేసి గోవాలో ట్రైనింగ్ తీసుకొని ముంబై వెళ్ళి తర్వాత అమెరికా వెళ్ళాను జాబ్. అక్కడ ఆటలు ఎలా ఆడాలో అని నేను నేర్చుకున్నాను. ఇంటర్నేషనల్ పిచ్ల మీద ఆటలు ఎలా ఆడాలని నేర్చుకున్నాను. గర్వంగా చెప్తానండి, ఇప్పటికీ 50 దేశాల్లో నేను ఆటలాడాను. 50 దేశాల్లో ఆటలాడాను, 7 ఖండాల్లో ఆటలాడాను. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో 100 పిచ్చుల మీద నేను ఆటలాడాను. ఇంటర్నేషనల్ పిచ్చుల మీద నేను ఆట ఆడుతుంటే అందరూను. మన ఆటగాడు పులిరాజా, మన చైనా అన్వేషణ అన్నయ్య యూత్కి ఇచ్చే సలహా అంటే చదువుకుంటే లాభం అంటే ఎవరిని ఏం చెప్తారు? చదువుకుంటే మంచిగా స్థిరపడతావు, డబ్బులు సంపాదిస్తావు, మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటావు, పేరు వస్తుంది, అంటే ఇంకా బాగా మంచి పొజిషన్కి వెళ్తే పేరు వస్తుంది, ఇలాంటివి చెప్పాలి. కానీ మనోడు ఏం చెప్తున్నాడు? మన ఇన్ఫ్లుయెన్సర్ యూత్కి ఆటలు ఆడొచ్చు నాలాగా, నేను ఆటగాడి పులిరాజా, నేను అలాగే మీరు ఆటలు ఆడొచ్చు. ఇంటర్నేషనల్ లోకల్ పిచ్లు, నేషనల్ పిచ్లు కాదు, ఇంటర్నేషనల్ పిచ్ల మీద బోలేడు ఆటలు ఆడొచ్చు. ఇలాంటి చెత్త వీడియోలు చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న అంటే ఆ గల్లీలో ఎవరైనా అమ్మాయి వెళ్తుంది అనుకుందాం, ఒక యూత్ 4 అబ్బాయిలు ఉన్నారనుకోండి, కమెంట్లు వేస్తారు. వాళ్ళగారు ఆటగాడి, నువ్వు మంచి ఆటగాడి, ఈ ఇన్స్పిరేషన్ వల్ల. సజ్జనార్ సార్, ఇది కూడా చూడాలి మీరు, ఇలాంటి వీడియోలు కూడా చూడాలి. మీరు ఎన్కౌంటర్ చేశారు కదా, అలాంటి రేపిస్టులకి స్ఫూర్తి ప్రదాత మా ఆటగాడు, ఇక్కడ చైనా అన్వేషణ ఆటగాడు, మా స్ఫూర్తి ప్రదాత వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి అంటే బ్రెజిల్ అమ్మాయిల గురించి చాలా బాధపడుతూ మన ఆటగాడు చెప్పిన సందేశం ఒకసారి వినండి, యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సందేశం. కాదు, యూట్యూబర్ ఎవరో రేప్ కేసులో దొరికారట ఈరోజు. కాదు, ఎంతమంది దొరుకుతారా? యూట్యూబర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు రేప్ కేసు లేదా ఏదో అక్రమ సంబంధం కేసు. మీకు మేరకు క్యా బోల్తారా తెలుగు వాళ్ళలో ఆటగాడు బోల్తే. మీకు ఆ బ్రెజిల్ దేశం గురించి చెప్పాను, 10 మంది అమ్మాయిలకి 2 అబ్బాయిలు, మిగతా 8 మందికి ఎవరు చేస్తారు? బాగా చదువుకొని అలాంటి దేశాలు ఎలా 8 మందికి ఎవర్రా చేస్తారట? ఏం చెయ్యాలరా? నువ్వు ఏం చెప్తున్నావురా? నీ సందేశం ఏంట్రా సన్నాసి? మిగతా 8 మంది బ్రెజిల్లో ఉన్న మిగతా 8 మంది అమ్మాయిలకి ఏదో చెయ్యాలట. వీడు ఇలాంటి చెత్త వీడియోలు చేసి వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళందరి మీద పడ్డారు చూసారా, వాళ్ళు దరిద్రులే. వీడు అంతకన్నా పెద్ద దరిద్రుడు. వీడేదో పతివ్రత శిరోమణి లాగా వాళ్ళ మీద వీడు వీడియోలు చేసి, మరి వీడు చేసే వీడియోలు చూడండి ఇలాంటివి. వాళ్ళ నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తారు, వీడేమొచ్చి ఇలాంటి దరిద్ర వీడియోలు చేస్తాడు. ఇంకా చాలా అంటే ఆ వీడియోస్లో ఎక్కడికైనా టూర్లకు వెళ్ళాడు అనుకోండి, ఏదైనా ప్రదేశం కవర్ చేస్తే అమ్మాయిని హైడ్ చేసేసుకోవడం, ఏదో ఒక అమ్మాయిని హైడ్ చేసుకోవడం వ్యూస్ కోసం, ఏదో చెత్త పనులు చేయడం. ఆ వీడియోలో చూపించేది తక్కువ, అక్కడ ప్రదేశాన్ని చూపించేది తక్కువ, వీడి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ. చూడండి ఈ తమ్ముని చూడండి, ఆడపిల్లతో అగ్నిపర్వతం పైకి లావా కారిపోతుంది.
కరీబియన్ దీవులకు పోతున్న మొదటి దేశం జమైకా, తమ్నే చూడండి. ఓకే, ఇంకోటి శాండ్విచ్ మసాజ్, టైప్ ఆఫ్ థాయ్ మసాజ్ ఇన్ థాయిలాండ్. ప్రపంచ యాత్రికుడు తమ్నేల్ మనది శాండ్విచ్ మసాజ్, బంచిక్ బాబాయ్ వీడు. సో ఇలాంటి తమ్నేల్స్ పెట్టుకొని చెత్త వీడియోస్ చేస్తూ వీడి వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. వీడు తిరిగే తిరుగుడు వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళ వల్ల సమాజానికి ఏదో ఒక ఉపయోగం ఉంది. ఒక బ్యాంక్ రన్ అవ్వాలన్నా, ఒక ఐటీ జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ వల్ల సంథింగ్ ఉపయోగం ఉంది. ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, సమాజానికి ఒక ఉపయోగం ఉంది. వీడి వల్ల ఏముంది ఉపయోగం? ఏమీ లేదు. చెత్త వీడియోస్ వీడు. నెక్స్ట్ చేసేవన్నీ గుడిసెడి పనులు, చెప్పేదేమొచ్చి శ్రీరంగ నేతలు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళ మీద ఆ యువ సామ్రాట్ అన్న అతను వీడు గింజుకున్నారు. బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఎప్పటి నుంచో గింజుకున్నారు. కానీ పోలీసులు అయితే పట్టించుకోలేదు. ఎప్పుడైతే సజ్జనార్ గారు ట్వీట్ చేసి దీని మీద ఎప్పుడైతే దృష్టి పెట్టారో అప్పటి నుంచి పోలీస్ కేసులు స్టార్ట్ అవ్వడం, వీళ్ళు కొంతమందికి నోటీసులు ఇచ్చారు. లోకల్ బాయ్ నాని అయితే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు కానీ నోటీసులు అవి ఇచ్చి విచారణకు రమ్మన్నారు. సో సజ్జనార్ గారు చేసిన పనికి వీడికి బిల్డప్లు ఎందుకు ఇస్తున్నారు? వీడి వల్ల ఏమీ అవ్వలేదు, అక్కడ వీడి వల్ల అవ్వలేదు, యువ సామ్రాట్ వల్ల అవ్వలేదు. వాళ్ళు ట్రై చేశారు కానీ పోలీస్ కేసులు అయితే పెట్టలేదు. ఓన్లీ సజ్జనార్ గారు పూనుకోవడం వల్ల మాత్రమే ఈ పోలీస్ కేసులు అవన్నీ పెట్టారు. దానికి ఇచ్చి వీడు క్రెడిట్ తీసేసుకుంటున్నాడు. వీడి హాఫ్ బ్రెయిన్ ఫాలోవర్స్ ఏమొచ్చి అన్వేషణ తోపు, అన్వేషణ నువ్వు ప్రపంచానికి ఒక్కడివి, నువ్వు యాంటీ కరప్షన్ ఫోర్స్ టాగూర్ సినిమాలో లాగా నువ్వు తోపు తురుము. వీడికి ఏదో బిల్డప్లు మళ్ళీని. ఈడేమొచ్చి జస్టిస్ చౌదరి అయిపోయాడు ఈ మధ్య. లోకల్ బాయ్ నానికి 10 years జైలు శిక్ష వేసేసాడు. ఓకే, ఆ వీడియోస్ చూడండి, తమ్నైల్స్. ఆ వీడియోలు నేను చూడలేదు, జస్ట్ తమ్నైల్స్. 10 years జైలు శిక్ష లోకల్ బాయ్ నానికి. ఇమ్రాన్కి అయితే 5 years. అందరూ చేసింది ఒకటే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్. బట్ ఈ మనం జస్టిస్ చౌదరి కదా, సో డిఫరెంట్ జైలు శిక్షలు వేస్తున్నాడు అనమాట. 10 years ఫర్ లోకల్ బాయ్ నాని. ఆ ఇమ్రాన్కి అయితే 5 years వేసాడు. మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాబట్టి ఆడనైతే బూతులు తిట్టాడు. రైతు బిడ్డ కాదు, రైతు అది లంచ్. సైలెంట్గా చెప్పా, ఒరే నువ్వు పల్లవి ప్రశాంత్ ఏదో చేస్తే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే నువ్వు పల్లవి ప్రశాంత్ అనాలి కానీ అలా అమ్మని ఎందుకు అన్నావు? రైతు బిడ్డ కాదు, రైతు. ఏంద్రా నీ భాష? నువ్వు జస్టిస్ చౌదరి 2 years వేస్తాడు పల్లవి ప్రశాంత్, 2 years జైలు శిక్ష. ఓకే, జస్టిస్ చౌదరి మన ఆటగాడు, పులిరాజా, జస్టిస్ చౌదరి, బంచిక్ బాబాయ్, మన ప్రపంచ యాత్రికుడు, చైనా అన్వేషణ. ఇంకొక వీడియోలో చైనా యూత్ ఏమొచ్చి ఇది నేర్చేసుకుంటున్నారు, కరాటే నేర్చేసుకుంటున్నారు, ఇవి నేర్చేసుకుంటున్నారు, మన యూత్ ఏమొచ్చి చెడిపోతున్నారంట. ఆ యూత్ కూడా ఎవరు అనుకున్నారు? ఈ నాన్ వేసిన గడి హాఫ్ బ్రెయిన్ ఫాలోవర్స్. వీడి చెత్త వీడియోలు చూసి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ క్రియేట్ చేసి ఈడి వీడియోలకే మళ్ళీ మీమ్స్ చేయడాలు, ట్రోల్ చేయడాలు, ఈడి వీడియోస్ని ప్రమోట్ చేయడాలు. అది ఎవరో చెడిపోతున్నారు, యూత్ నీ వల్ల ఎవరు చెడిపోతున్నారు. మళ్ళీ దాని మీద నువ్వే వీడియో చేయడం. చైనాకి వెళ్ళాడు, చైనాను బాగా పొగిడేశాడు. మన భారతదేశంలోనంట మంచి నాయకుడు ఎవరు పుట్టలేదు. సరే మనం ఎవరు పుట్టలేదు, మనం వచ్చి చెయ్యొచ్చు కదా, భారతదేశానికి ఏదైనా చెయ్యరా బాబు, భారతదేశాన్ని మార్చే. నువ్వు చెయ్యవు, నువ్వు ఇవన్నీ చేయవు, నీకు ఆటలు మిస్ అయిపోతాయి. మరి ఇంటర్నేషనల్ పిక్చర్ మీద నీకు ఆటలు మిస్ అయిపోతాయి. సొల్లు చెప్పడం ఎవరైనా చెప్తారు, నువ్వు చెప్తావు, నేను చెప్తాను. మనంతా విదేశాల్లో ఉంటే సొల్లు మాత్రం చెప్పేస్తాం, భారతదేశం ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని. చేసే సత్తా నీకు లేదు, ఏదో సోది మళ్ళీ నీ చైనాకి వెళ్ళి. అందుకే ఈ పేరు నేను చైనా అన్వేషణ మార్చేశాను. ఇప్పుడు ఏమొచ్చి హైబర్నేషన్ మోడ్లో ఉన్నట్టున్నాడు, ఎక్కడికి టూర్లు అవి వెళ్ళట్లేదు కావాలా, దేన్ని కవర్ చేయట్లేదు కావాలా, రోత పుట్టిస్తున్నాడు అందరికీ. అవే వీడియోలు చేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. నాయన నువ్వు ఆ వీడియోలు చేసినా చెయ్యకపోయినా అక్కడ పోలీసులు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే సజ్జనార్ గారు చూస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. నీ వల్ల అక్కడ ఏమీ అవ్వట్లేదు. నువ్వు దీనికి క్రెడిట్ తీసేసుకొని రోజు ఒక వీడియోలు చేసేసి రోత పుట్టించగా జనాలకి, అర్థమైందా? నీ వ్యూస్ కోసం, నీ డబ్బుల కోసం రోజు చెత్త వీడియోలు చేస్తున్నావు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద. ఆల్రెడీ అక్కడ నోటీసులు ఇచ్చారు, వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు కామ్గా ఉండు, నీ వీడియో చూడు. నువ్వు తమరి ఐఫోన్లు ఇచ్చేస్తున్నాను, 100 iPhoneలు నిన్ను ఎవడో బ్రాండ్ అంబాసిడర్గా పెడుతున్నాను, నిన్ను ఎవరో బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి 100 iPhoneలు ఇస్తారో అని ఏదో వీడియో చేస్తావు. ఆ లాంగ్ వీడియో మరి తీసేసినట్టున్నావు. ఆ లాంగ్ వీడియో నువ్వు పెట్టినప్పుడు నేను చూశాను స్టార్టింగ్. ఇప్పుడు ఆ లాంగ్ వీడియో దొరకలేదు, బట్ ఈ షార్ట్ వీడియో అయితే దొరికింది. 100 iPhoneలు ఇస్తానన్నావు. లాటరీలు నువ్వైతే లాటరీలు ఆడచ్చు, వేరే వాళ్ళ నుంచి ఆన్లైన్ బెట్టింగ్గా ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు. మరి నువ్వేంద్రా, నువ్వు చేసింది ఏంట్రా? లాటరీ అన్నావు, ఏం ఇచ్చావా? 100 iPhoneలు ఎవరికి ఇచ్చావు? 1 iPhone అయినా ఇచ్చావు నువ్వు, పేనాసి అయ్యి నువ్వు. సో ఇలాంటి చెత్త వీడియోలు, రోత వీడియోలు ఆపే. అండ్ ఈ హాఫ్ బ్రెయిన్ ఫాలోవర్స్ కూడా ఈయన గుడ్డిగా ఫాలో అవ్వడం మానేయండి, ఈయన సపోర్ట్ చేయడం మానేయండి. చాలామంది ఇటువంటి బతుకుతున్నారు యాక్చువల్గా. ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ హ్యాండిల్స్ క్రియేట్ చేసి ఈ వీడియోలు షార్ట్లు చేసి వాళ్ళ ఛానల్స్లో పెట్టుకుని బతుకుతున్నారు. అందుకు ఈ ఫాలోవర్స్, ఈ చెత్తగాడికి, చెత్త మాట్లాడే చెత్తగాడికి. ఓకేనా? దయచేసి ఈ చెత్తగాడిని ఫాలో చేయడం మానేయండి.